ఇది ఒక వార్త. దేవుడు భూములకు వేస్తారు. రాష్ట్రంలో పెద్ద ఆలయాల వద్ద ప్రైవేటు హోటళ్ల నిర్మాణం. ఈ మేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశించారట. దాదాపు ప్రతి పెద్ద ఆలయం వద్ద ఇప్పటికే అందుబాటులో వసతి గదులున్నాయి. మళ్ళీ కొత్తగా ప్రైవేటు హోటల్స్ నిర్మాణం ఎందుకని అధికారుల చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ పరిసరాల్లో 4355 ఎకరాలు విలువైన స్థలాలున్నాయి. ఇక్కడ వ్యాపార అవకాశాలు అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం. పట్టణ ప్రాంతాలు విలువైన ఖాళీ భూముల వివరాలు కూడా కోరిన సీఎం. అన్ని ఆలయాలు బ్యాంకు డిపాజిట్ల వివరాలు సిద్ధం చేయాలని ఆదేశం. మొత్తానికి బ్యాంకు వివరాలట. ఆలయాలకు సంబంధించిన భూములకి ఎసరు పెట్టే కార్యక్రమం 4355 ఎకరాలు ఉందట. అంటే ఆలయాల చుట్టూ దగ్గరలో ఉన్న భూములు. ఆ భూములకి ఎసరు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశారట. అక్కడ ప్రైవేటు వ్యాపారస్తులకు ఆ భూములు కట్టబెట్టి అక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కట్టి వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఇస్తారట. ఆ ప్రైవేటు వ్యాపారులు మరి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యాపారులు ఉంటారా అనేది ఇప్పుడు చర్చ. అధికారులు వీస్తుపోతారట. ఆల్రెడీ కాటేజీలు ఉన్నాయి, గెస్ట్ హౌజులు ఉన్నాయి, వసతి గృహాలు ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇవాళ మళ్ళీ హోటల్స్ అవసరమైంది, అది కూడా ప్రైవేటు హోటల్స్. మళ్ళీ ఆలయాల ఆధ్వర్యంలో నిర్మించి ఆలయాలు నిర్వహిస్తే ఏం కాదు, కానీ ప్రైవేటు హోటల్స్ అనే ప్రస్తావన ఎందుకు వస్తుందంటే ఇక లీజుకి ఇస్తారనమాట. లీజుకి ఇచ్చి 99 సంవత్సరాలు లీజ్ అంటారు. నామినల్ ఫీజుతో లీజుకి ఇస్తారు. కథం ఆ 99 ఏళ్ళు ఆ భూమి పైన, దేవాదాయపు భూమి పైన, అత్యంత కాస్ట్లీ కమర్షియల్ ఏరియాలో ఉన్న భూమి పైన ఇక ప్రైవేటు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు నిర్వాహకం ఎట్లా ఉండబోతుందని, వాళ్ళ పెత్తనం ఉండబోతుందని చెప్పి సాక్షి పేపర్ వార్త రాసింది. వాస్తవంగా ఇది ఆయన బ్యాంకు డిపాజిట్లు కూడా ఏమేమి ఉన్నాయి, ఏ ఆలయాలకి ఎంతెంత డిపాజిట్లు ఉన్నాయి అవి కూడా వివరాలు నాకు కావాలంటట. మరి వాటికి ఏమైనా ఎసరు పెడతారా? తీసుకొచ్చి ప్రభుత్వం వాడుకునే ప్రయత్నం చేద్దా? ఎందుకంటే హిందూ మనోభావాల ప్రకారం హిందువులు విరాళాల రూపంలో అక్కడ వేసే ఏదైతే హుండీలో వేసే చందాల పైన కూడా ప్రభుత్వం పెత్తనం చేసే పరిస్థితి వస్తున్నాయో, కానీ డిపాజిట్లు ఏమున్నాయో చూడండి అనడట. వాస్తవంగా ఈ హోటల్స్ అవసరం అయ్యాల. దాదాపు అన్ని పెద్ద ఆలయాల దగ్గర కాటేజీలు ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, గెస్ట్ హౌజులు ఉన్నాయి. అన్ని స్థాయిలు విఐపి, వివిఐపి, సామాన్యులు, జనరల్ రూమ్స్, అన్ని రకాల రూమ్స్ ఉన్నాయి. మరి ఇవాళ మళ్ళా హోటల్స్ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే ఇక దీన్ని అధికారం ఉంది కాబట్టి అడ్డం పెట్టుకొని వ్యాపారానికి ఉపయోగించుకునే కార్యక్రమం ప్రభుత్వ స్థలాలని ఇక వస్తుంది. దాదాపు 4000 ఎకరాల పైన